దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత కర్మేలగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమం ద్వారా దేవుని నామాన్ని కనపరచడానికి, ఆయన మాటలు వినటానికి, దేవుని మాటల ద్వారా ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందటానికి, ఒక ఉన్నతమైనటువంటి అనుభవంలో విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగటానికి, దేవుని మాటల ద్వారా బలపరచబడటానికి ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? నేనైతే దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి క్షేమంగా ఉన్నాం. మీరు కూడా అలానే ఉన్నారని, ఒకవేళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మీరు కంగారు పడాల్సినటువంటి పని లేదు. ప్రార్థన చేయిద్దాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి, బాగా ప్రార్థన చేయండి. ప్రభువుకి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుడు మీ విశ్వాసమును బట్టి మిమ్మలను బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవక్త వ్రాసినటువంటి పుస్తకము యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. బైబిల్స్ తీసుకోండి. మీ బైబిల్ నోట్స్ ఉన్నది కదా, రిఫరెన్సెస్ రాసుకోవటానికి ఆ నోట్బుక్ కూడా తీసుకొని రాసుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలను, ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేటి దినాలలో ప్రతి ఒక్కరి జీవితంలో, ఒకరి జీవితం అని కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో మనము ఏదో ఒక లోపాన్ని కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం, ఏదో ఒక లోటును కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నాం. మనకు ఆస్తులు ఉండొచ్చు, సంపాదన ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కానీ హృదయంలో నెమ్మది లేనితనం. దానికి కారణం ఏంటి అంటే ఏదైనా కావచ్చు. మన బిడ్డల విషయంలో వారు చదవకపోవటం వల్ల కానీ, వారి వివాహం విషయం గురించి వివాహము కావడం లేదనేటువంటి ఆలోచన వలన కానీ, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మధ్యలో లేకపోతే ఇతర బంధువులతోటి సమాధానం లేని పరిస్థితుల వల్ల కానీ, ఉద్యోగస్తుల అయితే మనం పనిచేసేటువంటి స్థలములో తోటి ఉద్యోగులతోటి సహకారం లేనటువంటి పరిస్థితుల వలన ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి కానీ, మన ఇరుగు పొరుగు వారిని బట్టి కానీ, మన వ్యాపార విషయంలో కానీ, ఏదైనా సరే కారణం, మన ఆరోగ్యాన్ని బట్టి కానీ, కొంత మన జీవితాలలో కొంత లోటు అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇది సర్వసాధారణంగా మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యే కదా. అలాంటి పరిస్థితులు, అంటే పరిస్థితి ఏదైనా కానీ మన జీవితంలో లోటు అనేటువంటిది ఉంటే, మన హృదయంలో నెమ్మది అనేటువంటిది ఉండనటువంటి పరిస్థితి. మన హృదయంలో సంతోషం ఉండదు. సంపాదన ఉన్నది కానీ సంతోషం లేదు. చాలామంది నిద్ర పట్టక స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటేనే నిద్రపోతారు. నిద్ర మాత్రలు వేసుకోవాలి. టెన్షన్. ఎప్పుడు ఏమవుతుందో నా ఆరోగ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి జీవితాలు చాలామంది నేటి దినాలలో కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. శాంతి లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినమున మీతో మాట్లాడుతూ ఉన్నాడంటే, ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఖచ్చితంగా ఈ అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, మా జీవితంలో శాంతి అనేటువంటిది ఇంకా ఉండదా, మాకున్నటువంటి సమస్య తీరదా అని చాలామంది బాధపడతా ఉన్నారు.
ఇతర స్నేహితులతోటి బంధువులతోటి వారి సమస్యలను బట్టి వేదన పడతా ఉన్నారు. ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేస్తారన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, దేవుని యొక్క మాట మనకు ఇస్తున్నటువంటి ఒక హామీ ఏంటంటే, ఎవని మనసు నీ మీద ఆనుకునునో, ఎవని మనసు అయితే నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి కలిగినటువంటి వానిగా కాపాడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద అనగా నేటి దినములో మనం చూసినట్లయితే దేవుడు అని చెప్పుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మానవుడే దేవుడిగా కూడా నేనే దేవుణ్ణి అని ఏదో ఒక కార్యాన్ని చేసినప్పుడు అతన్ని పూజిస్తున్నటువంటి వారు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. మానవులకు గుడులు కట్టిస్తూ ఉన్నారు. మనం చూస్తే తమిళనాడులో అనుకుంటాం, అక్కడ ఒక హీరోయిన్కి కూడా గుడి కట్టించారనేటువంటి వార్తలు వింటున్నాం కదా. ఒక నటికి, ఒక సినిమా యాక్టర్కి గుడి కట్టడం ఏంటి? అదొక వెర్రి అభిమానం. వారి వలన మనకే ప్రయోజనం లేదు. కానీ లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, యెషయా భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినమున మీకు ఇస్తున్నటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి వచనం ఏంటో తెలుసా? ఎవరైతే నీ మీద ఆనుకుంటారో, దేవా నీ మీద, దేవుని మీద, యేసు మీద ఎవరైతే ఆనుకుంటారో, యేసుని ఎవరైతే ఆనుకొని జీవిస్తారో వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారిని నువ్వు కాపాడతావు. ఎందుకంటే వారు శాంతి లేదు నా హృదయములో, సంతోషం లేదు, సమాధానం లేదని వారి జీవితాలు చాలామంది అంతం చేసుకోవాలనేటువంటి తలంపును కూడా కలిగినటువంటి వాళ్ళుగా ఉంటా ఉన్నారు. నాకు కొన్ని కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, కొన్ని లక్షలున్నాయి, నా జీవితము నేను కష్టపడినా నా అప్పు తీరదు, నాకు అవమానము, కాబట్టి నేను చనిపోవాలి అని చనిపోయిన వారు ఉన్నారు. చనిపోవాలనే ఆలోచన కలిగినటువంటి వారు కూడా నేటి దినాల్లో ఉంటా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు అంటే ఇదే కారణం, నాకు అవమానం కలిగింది, నాకు కలిసి రావటం లేదు, నాకు ఉద్యోగం రావటం లేదు, ఏదో ఒకటి. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఆలోచన చేయండి. మీరు దేవుని మీద ఆధారపడండి, యేసు మీద ఆధారపడండి. యేసుని నీవు ఆనుకో, నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకో. నువ్వు అనుకోవచ్చు, యేసుని ఆనుకుంటే కొంచెం కష్టం కదండి, లోకంలో ఎలా జీవించాలి, సంతోషం ఉండదేమో, సినిమాలు చూడొద్దంటారు, సిగరెట్ తాగొద్దంటారు, డ్రగ్స్ వాడొద్దంటారు. మేము వాటికి ఎడిక్ట్ అయిపోయాం, మాకు సంతోషం అంతా వాటిలోనే ఉంది. లంచాలు తీసుకోవద్దంటారు, లంచం తీసుకోకుండా ఎలా ఉంటామండి? నేటి దినాల్లో ఖర్చులు ఎలా ఉన్నాయి, హాస్పిటల్ బిల్లు ఎలా ఉంటుంది, పిల్లలకి స్కూల్ ఫీజెస్, యూనివర్సిటీ ఫీజులు, మా పిల్లలు ఉన్నతంగా చదివించాలనుకుంటున్నాం, అబ్రాడ్ పంపించాలనుకుంటున్నాం, ఎక్కడి నుంచి వస్తే డబ్బులు లంచం తీసుకోకపోతే? రకరకాల ఆలోచన. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఆలోచనలు బట్టే నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావేమో. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ పిల్లలకు తోడుగా ఉంటాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ వారు లక్షల రూపాయలు సంపాదించేటువంటి ఉద్యోగం రాకపోయినా వారి బ్రతుకు తెరువుకి దేవుడు వారికి సహాయం చేస్తాడు. ఈ లోకంలో కొద్దో గొప్ప కష్టం ఉంటుందేమో, కానీ నీ హృదయం ఎంత నెమ్మదిగా ఉంటుందో ఆలోచన చేశారా? కొంతమంది అనుకుంటారు, నాకు డబ్బులున్నాయి, ఖరీదైనటువంటి మంచం ఉంది పడుకోవటానికి, కానీ నిద్రే రావదండి, నిద్ర పట్టట్ల నాకు. ఎందుకంటే నీ పరిస్థితులు నీ మీద దాడి చేస్తూ ఉన్నాయి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిస్థితులను, ఉన్నటువంటి స్థితిని మనము గెలవాలి, కానీ వాటి మీద విజయం పొందుకుంటే నిద్ర అనేటువంటిది, నెమ్మది అనేటువంటిది మనకు వచ్చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని మీద ఆధారపడు, యేసు మీద ఆధారపడు. ఎంతకాలం బ్రతుకుతాం మనం ఈ లోకంలో? మనం చూస్తుండగానే దినములు చాలా స్పీడ్గా అయిపోతూ ఉన్నాయి కదా. సంవత్సరములు మన కళ్ళ ముందే
జరిగిపోతూ ఉన్నాయి, కరిగిపోతూ ఉన్నాయి. మనము వివాహము కానటువంటి దినాలలో మనం ఉన్నప్పుడు వివాహం కొరకు ఎదురు చూసాం, కానీ ఇప్పుడు మనకు వివాహం అయిపోయింది, వివాహము చేయాల్సినటువంటి వయసు వచ్చిన పిల్లలు కూడా మనకున్నారనుకోండి. మనం ఎంత త్వరగా మన జీవితంలో దినములు అయిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు ముగిసిపోతూ ఉన్నాయి కదా. కొద్ది దినములే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతుకుతాం మనం, అంతే. కానీ ఆ తర్వాత అనేటువంటి జీవితము ఈ లోకంలో ఉన్నదేమో, కానీ ఆ తర్వాత మనం శాశ్వత కాలం ఉండేటువంటి స్థలము మనకు నెమ్మదిని కలుగజేసేదిగా ఉండాలి, మనకు క్షేమాన్ని ఇచ్చేటువంటిదిగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ఉండడానికి, నిత్యత్వంలో ఆనందముతో దేవుని ఆరాధిస్తూ ఉండేటువంటి స్థలంలో ఉండాలంటే అది యేసయ్య మాత్రమే మనకివ్వగలడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఎవని మనసు యేసు మీద ఆనుకుంటుందో దేవుడు వారిని పూర్ణ శాంతి కలిగిన వానిగా కాపాడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నేను అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నా. ఒకానొక దినమున దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఇష్టపడనటువంటి వాడిని, పేరుకి నేను క్రైస్తవుణ్ణే, పుట్టుకతోనే క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వాడిని, కానీ దేవుని మందిరానికి వెళ్ళటం ఇష్టం లేదు, దేవుని సన్నిధికి వెళ్ళటం ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితోటి అడగటము, దేవుని అడుగులో అడుగు వేయటము, దేవుని ఏదైనా అడగటం ఇష్టం లేదు. అసలు ప్రార్థన అంటే తెలియదు. అసలు యేసుకి ప్రార్థన చేయాలనేటువంటి మాటే మా కుటుంబంలోనే లేదు. ఆశ్చర్యం కదా. యేసయ్యని పూజ చేయాలనేటువంటిది అది అనుభవం లేదు. అటువంటి జీవితాన్ని జీవించినటువంటి మేము, మా కుటుంబము, మా తల్లిదండ్రులు అందరూ కూడా మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, బాప్తిజం పొంది దేవునితో జీవించారు. దేవుని దగ్గరే వారు తమ యాత్రను మా తల్లిదండ్రులు ముగించి వేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, మేము ఈరోజు దేవుని సేవ చేస్తున్నామంటే అది దేవుని యొక్క ప్రేమే. దేవుని మీద ఆనుకున్నాము. నేను ఆనుకొని నడుస్తూ ఉన్నా. దేవుడు నన్ను పూర్ణ శాంతి కలిగిన వానిగా చేస్తూ నా జీవితాన్ని కాపాడుతూ నడిపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు అనొచ్చు, అన్నా మీకు సమస్యలు రావా, అనారోగ్యం రాదా? వస్తాయి. కానీ దేవుని మీద నేను ఆనుకొని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటున్నా. నాకు వాటి బాధ తెలియకుండానే దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన మనస్సులో ఏదైనా బాధ ఉంటే మనం ఏం చేయాలంటే ఆ బాధను దేవుని సన్నిధిలో కృమ్మరించేటువంటి అనుభవంలో ఉండాలి. ఆ బాధను మనము దేవుని సన్నిధిలో కృమ్మరించేటువంటి హృదయాన్ని మనము కలిగి ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే ఏ విధమైనటువంటి అసమాధానము లేకుండా, దుఃఖము లేకుండా సంతోషంతో మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే హన్నాను గురించినటువంటి ఒక మాట మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయంలో వ్రాయబడింది. మనకందరికీ తెలుసు హన్నా యొక్క జీవితము. వివాహమైంది, చక్కగా ప్రేమించేటువంటి భర్త ఉన్నాడు, కానీ బిడ్డలు లేరు. నేటి దినాల్లో కూడా చాలామంది ఈ మాటలు వింటున్నటువంటి వారు ఇదే సమస్యతో ఉన్నారేమో. అందుకే ఈ సందర్భాన్ని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో కదా. జాగ్రత్తగా వినండి ప్రియ సహోదరి. హన్నా ఎలా ఉన్నదంటే చక్కగా ప్రేమించేటువంటి భర్త ఉన్నటువంటి స్త్రీ. అయితే భర్త దగ్గర నుంచి ఏ అవమానం కలగట్లేదు, కానీ బంధువులు, స్నేహితులు, మిగిలినటువంటి ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి నీకు బిడ్డలు లేరు, నువ్వు గొడ్రాలుగా ఉంటా ఉన్నావా అన్నట్లుగా రకరకాల మాటలతో ఆమె తల్లడిల్లిపోతూ ఉంది. నేటి దినాల్లో కూడా పెళ్ళై 8 సంవత్సరాలు అయింది, 3 ఏళ్ళు అయింది, ఇంకా పిల్లలు కలగలేదా, ఏంటి ఏమైనా విశేషమా అని ఎదుటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలకి ఆ వివాహమైనటువంటి యవనస్తురాలు ఏ పరిస్థితిలో ఎంత బాధపడుతుందో ఆలోచన చేయండి. బహుదుఃఖముగా వాళ్ళు ఉండి ఉంటారు కదా, వాళ్ళ హృదయం అంతా వేదనతో ఉంటుంది. ఇక్కడ హన్నా పరిస్థితి కూడా అలానే వస్తూ ఉంది. అలాంటి దినములే హన్నా జీవితంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆమె పెనిపిటి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు హన్నా? నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎందుకు దుఃఖాక్రాంతురాలుగా నువ్వు ఉన్నావు? నీకు బిడ్డ లేదనుకుంటున్నావా? నేనున్నాను కదా నీకు.
నువ్వు ఎందుకు భోజనం చేయటం లేదు అంటే ఆ భోజనం కూడా మానేసి ఏడుస్తావు. ప్రియదేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది ఇలానే ఉన్నారు. గమనించండి, అటువంటి రీతిగా ఆమె జీవితము గడుస్తూ ఉన్నటువంటి దినములలో ఒకరోజు ఆమె షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఆమె ఎలా ఉన్నదంటే ఆమె దుఃఖాక్రాంతురాలుగా దుఃఖముతోటి బహువేదనతోటి దేవుని మీద ఆనుకొని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసింది. చూడండి ఎలాంటి హృదయంతో ప్రార్థన చేసింది అంటే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అక్కడ ఒక మాట మనం ఆగుదాం. ఎలాగ వచ్చింది అంటే దేవుని సన్నిధికి బహు దుఃఖాక్రాంతురాలై చాలా వేదనతోటి వచ్చేసింది. ఆమె హృదయం నిండా వేదన, బహుగా దుఃఖముతో, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ, ఎవరు తీర్చలేనటువంటి సమస్య. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుని సన్నిధికి వచ్చి ఆమె ఎలా ప్రార్థన చేసిందంట? ఏడుస్తా ప్రార్థన చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హన్నా జీవితంలో నుండి ప్రియ సహోదరి, వివాహమయ్యి కొన్ని సంవత్సరాలైంది, నీకు బిడ్డలు కలగలేదని నువ్వు బాధపడుతున్నావు, కానీ నువ్వు దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని ఆనుకుంటున్నావా? ఫలానా దగ్గర డాక్టర్ బాగున్నారు, ఆ డాక్టరు ఆమె ఇచ్చినటువంటి ఆ మెడిసిన్ వాడితే పిల్లలు పుడతారు, ఫలానా చెట్టుకు పూజ చేస్తే పిల్లలు పుడతారు, ఫలానా నదిలో మునిగితే పిల్లలు పుడతారు, ఇలాంటి మాటలు విని నువ్వు వెళ్ళిపోయి ఇంకా నిరాశలోనికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసయ్య నమ్ముకో, ప్రార్థన చేయండి అంటే నమ్మి 2 వారాలు 3 వారాలు మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత మర్చిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ హన్నా ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మాట, ఆమె ఎలా వచ్చిందంటే బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చింది, హృదయాన్ని ప్రభువు మీద కృమ్మరించింది, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది, బహుగా రోధించినటువంటిదిగా ఉన్నది. బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని, నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకోదేవా, నేను నీ సేవ చేస్తున్నా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను మర్చిపోవద్దు. ప్రియదేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆయన పాదాలను నీ కన్నీటితోటి కడిగి వేశావా? నీ దుఃఖమును ఆయన సన్నిధిలో కృమ్మరించినటువంటి అనుభవం నీకుందా? బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చి ఏడుస్తూ చివరికి నోట మాట రాకుండా మౌనంగా రోధిస్తూ ఉన్నది కదా. అటువంటి రీతిగా రోధిస్తూ ఉన్నప్పుడు ప్రక్కన ఉన్నటువంటి యాజకుడు చూసి ఆమె ద్రాక్షారసం తీసుకొని మత్తురాలుగా ఉందేమో, మౌనంగా ఉన్నదేంటి అని అనుకుంటా ఉన్నాడు. కానీ ఆమె అయితే దుఃఖంగా దేవుని పాదాలు పట్టుకొని దేవుని మీద ఆనుకుని, ప్రభువా నువ్వే నా దిక్కు నాయన, నా పరిస్థితి అంతా తెలిసినటువంటి వాడవు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆమె దేవునికి తన ఆత్మను అప్పగించుకుని కుమ్మరిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఉన్నటువంటి పేరు, యేసయ్యకు ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు జవాబిచ్చేటువంటి వాడు. హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమెకు సమూయేలు 1వ గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో చివర్లో వ్రాయబడింది, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ప్రార్థన చేసింది, దేవా నన్ను జ్ఞాపకము చేసుకోయా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమెకు గర్భమును తెరిచినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో నీ సమస్యను కృమ్మరించు, దేవుని మీద ఆనుకో, దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించి నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మరొక మాట మనం చూసినట్లయితే నేటి దినాలలో వస్తున్నటువంటి ఆ వ్యాధులు, ఆ జబ్బులను మనం చూస్తే మనకు చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. వైద్యం అనేటువంటిది ఎలా ఉన్నదంటే బహు ఖర్చుతో కూడుకున్నటువంటిదిగా ఉన్నది. భయంకరమైనటువంటి రీతిలో హాస్పిటల్ బిల్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి కదా. అలానే యేసుక్రీస్తు వారి లోకములో
శరీరాన్ని ధరించుకుని మనుషునిగా జీవించినటువంటి దినాలలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగముతోటి బాధపడతావు. ఆమెకు డబ్బులు ఉండొచ్చు, కానీ అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె తిప్పలు పడింది. ఇక్కడ అదే మాట వ్రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుండి 26వ వచనము మనము చూసినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి సందర్భము, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, ఉన్న డబ్బులన్నీ కూడా కొట్టుకుంటా ఉన్నది. వాళ్ళు చెప్పినటువంటి మెడిసిన్స్ అంతా వాడుతూ ఉంది. అన్ని రకాల రిపోర్టులు ఏమర్థం కావటంలా. ఏంటి సమస్య అంటే తెలియట్లా. బ్లడ్ మాత్రం బ్లీడ్ అవుతానే ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, మన సమస్య డాక్టర్స్ కూడా అర్థం కాకపోవచ్చు. మనం కలిగి ఉన్నటువంటి జబ్బు డాక్టర్స్ నయం చేయకపోవచ్చు. కానీ ఆమె నిరుత్సాహపడిపోయింది. కానీ ఆమె ఆత్మహత్య చేసుకోవాలి. ఆ సమయంలోనే ఆమెకు యేసయ్యను గురించినటువంటి ఒక మాట విన్నది. యేసును గురించినటువంటి ఒక మాట విని ఆమె అనుకున్నది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా జబ్బు తగ్గుతుందేమో. చూడండి, అక్కడ 27వ వచనంలో అంటున్నటువంటి మాట, మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, ఆమె యేసును గూర్చి విని ఉన్నది కదా బైబిల్లో. యేసును గూర్చినటువంటి మాట విన్నప్పుడు ఆమెలో విశ్వాసము కలిగింది. యేసయ్య దగ్గరికి వెళితే, ఆయనను ముట్టుకుంటే, కనీసము ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందేమో అనుకొని ఆయన వెళ్ళేటువంటి మార్గములో ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 27, 28 వచనాల్లో ఈ సందర్భం వ్రాయబడింది. అక్కడ వ్రాసినటువంటి ఆ మాట, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకొని జనసమూహములు ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఆయన వస్త్రాన్ని పట్టుకుంది. 29వ వచనములో ఏమని అంటున్నాడు తెలుసా? అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎప్పుడైతే ప్రభు మీద ఆనుకున్నదో, ప్రభు మీద ఆధారపడిందో, ఆయన వస్త్రమును ముట్టుకోగానే వెంటనే 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 అక్కడ వ్రాసినటువంటి పదం అది, వెంటనే ఆమె యొక్క రక్తధార ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు యేసయ్య దగ్గరికి విశ్వాసంతో రా. నువ్వు వేసేటువంటి అడుగు విశ్వాసంతో వేయి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు కదా, వేరే ప్రాంతంలో ఉన్నారు, వేరే రాష్ట్రంలో ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళి చూపించుకుంటున్నారు ఆంధ్రాలో ఉన్నవాడు, తమిళనాడు వెళ్ళి చూపించుకుంటా ఉన్నారు డాక్టర్స్ అక్కడ మంచి వాళ్ళని. ఎందుకని? ఉన్నటువంటి వ్యాధి సమస్య పోవటానికి ఎంత దూరమైనా ఎంత ఖర్చైనా పెడుతున్నప్పుడు దేవుని మీద ఎందుకు ఆధారపడటం లేదు? యేసుని ఎందుకు మీరు నమ్ముకోవటం లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు మీద ఆనుకోనండి. యేసుని ఆనుకొని మీ జీవితాలు కొనసాగించండి. దేవుడు తప్పకుండా మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమ అది వ్యాధికి సంబంధించినటువంటిది అవ్వచ్చు, వ్యాధి వల్ల కలుగుతున్నటువంటి బాధ అవ్వచ్చు, ఇంకా మరి ఏదైనా దానికి పేరు పెట్టుకోండి. ఏ వ్యాధైనా పేరు పెట్టుకోండి, ఎంతటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధైనా పేరు పెట్టుకోండి. ఆ సమస్య ఎలాంటిదైనా కానివ్వండి, దేవుని మీద ఆధారపడితే దేవుడు మీకు తప్పనిసరిగా విడుదలనిస్తాడు. ఆమెను రక్తధారను కట్టినటువంటి దేవుడు తగిన సమయంలో మీ జీవితాలలో నూతన కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము అక్కడ 23వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూస్తే, పౌలు కొరడాలతో కొట్టబడ్డాడు, శ్రమలు అనుభవించాడు, బెత్తములతోటి కొట్టబడ్డాడు, తర్వాత ముమ్మారు ఓడ బయలిపోయింది, రాత్రింబగళ్ళు ఆయన అడవుల్లో సంచరించాడు, ఎన్నో సమస్యలతో ఉన్నాడు. ఎందుకు అంటే పరిచర్యలో దేవుని యొక్క వాక్యమును ప్రకటించేటువంటి విషయంలో ఆ భారమును మోసినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతలు కూడా పొందుకున్నటువంటి వాడుగా పౌలు ఉండి
అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లో, నిందలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషిస్తా ఉన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిచర్య చేయకపోతే నాకు శ్రమ. అంతగా శ్రమను అనుభవించిన దేవుని మీద ఆధారపడుతూనే పౌలు ముందుకు వెళ్ళాడు. అందుకే ఆయన నేను సంతోషిస్తా ఉన్నా, కష్టం ఎదురైనా నాకు సంతోషమే. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా మీరు ప్రభువు మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి. హిజ్కియా జీవితంలో దేవుడు అంటున్నాడు, నువ్వు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే, ఎందుకు ఏంటి నాకేమైనా జబ్బా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? వెంటనే గోడ వైపు తిరిగి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ప్రారంభించారు. మీరు చదవండి యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మీరు చదివితే అక్కడ వ్రాయబడిన సందర్భం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు అంటున్నటువంటి మాట, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ ఆయుష్ 15 సంవత్సరాలు పెంచుతా ఉన్నా. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మీద ఆనుకుంటే మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. సమస్యలు వచ్చాయని మీరు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, ప్రభు మీద అనుకోనండి. ఆ సమస్యకు ఏ పేరైనా పెట్టుకోండి, దేవుడు విడుదల కలుగు చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రభు ఆ యొక్క మాటలు విన్నటువంటి మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకమైనటువంటి వ్యతిరేక పరిస్థితులు వారి జీవితంలో కలిగిస్తూ ఉంటే నాయన, వారు లోకములో ఆధారపడుతున్నారు కానీ మీ మీద ఆధారపడినప్పుడు, ఎప్పుడైతే మీ మీద ఆధారపడతారో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతామనేటువంటి మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మీరు మాకు తెలియజేశారు. అవునయ్యా, హృదయంలో నెమ్మది లేక, అనారోగ్య పరిస్థితిని బట్టి నెమ్మది లేనితనం, కుటుంబ సమస్యలను బట్టి, వ్యాపార ఉద్యోగ విషయాలలో సమస్యలను బట్టి, అనేక సమస్యలను బట్టి ప్రభువా అనేక మంది మా తండ్రి నాయన లోకములో అనేక రీతిలుగా ఆధారపడుతూ ఉన్నారు. కానీ మీ మీద ఆధారపడితే వారికి విడుదల కలుగు చేసి నడిపించేటువంటి గొప్ప దేవుడు గనుక ఆయన విశ్వాసంతో మీ వైపు చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, మీరు ఆకడ సిద్ధపరచమని, మంచి ఆరోగ్యమును వారికి కావాల్సినటువంటి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి, స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.